హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అను అండి. ఇవాళ నేను మీకు చూపించబోతున్నటువంటి క్షేత్ర దర్శనం ఏంటి అంటే, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సింగరాయ కొండలో కొలువుదీరినటువంటి శ్రీ భూ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, అలాగే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, అలాగే వీరాంజనేయ స్వామి వారి ఆలయాన్ని అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. సో ఈ భూ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం మీకు చూపించడం నా పూర్వజన్మ సుకృతంగా అయితే నేను భావిస్తున్నాను అనమాట. వచ్చేయండి చూసేద్దాం. సింగరాయి కొండలో అయితే ఉన్నాము. ప్రకృతి రమణీయమైన వాతావరణంలో ఈ సింగరాయి కొండ శ్రీ లక్ష్మీ వరాహ నరసింహ స్వామి వారి దర్శనానికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఇది స్వామివారి కొలను. సో ప్రస్తుతానికి నీళ్ళు అయితే లేవు, ఎండిపోయాయి. ఆలయానికి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి వెహికల్స్తో వెళ్ళడానికి అనుకూలంగా నిర్మించబడి ఉంది. రెండవది స్వామివారి ఆలయానికి నడుచుకుంటూ మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి పూర్వకాలం నాటి మెట్ల మార్గం కూడా ఉందన్నమాట. సో నూతనంగా నిర్మించినటువంటి ఈ రహదారి మార్గంలో తిరిగి మనకు 2 రకాలుగా అయితే ఉంది. డైరెక్ట్గా ఆలయం ముందుకి చేరుకోవచ్చు, లేదా ఆలయానికి కొంచెం దిగువన మన వెహికల్స్ పార్క్ చేసి అక్కడ నుంచి కొన్ని మెట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా మనం స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు. సో మేమైతే స్వామివారికి కింద కార్ పార్క్ చేసి అక్కడి నుంచి కొన్ని మెట్ల మార్గం ద్వారా ఆలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఈ మెట్ల మార్గం అయితే నూతనంగా నిర్మించడం అయితే జరిగిందనమాట. చాలా అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. సో ముందుగా మనం ఆలయానికి చేరుకున్న తర్వాత మొట్టమొదటిగా మనకు పైన భూ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయితే వస్తుందండి. మనం రహదారి మార్గం గుండా వెళ్ళినప్పుడు. సో అదే కనుక మనం మెట్ల మార్గం గుండా వెళ్ళినట్టయితే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయితే మొట్టమొదటిగా వస్తుందన్నమాట. సో మేము వెహికల్స్ ద్వారా చేరుకోవడం వల్ల ముందుగా మనకు భూవరాహ స్వామి మార్గం అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుంచి భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళేటటువంటి మెట్ల మార్గం అనమాట. ఇది భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం యొక్క ముఖద్వారము. 5 అంతస్తులతో అయితే రాజగోపురం మనకు దర్శనమిస్తుంది. సో ఈ భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని నిర్మించడానికి ఒక చరిత్ర అయితే ఉంది. ఆ చరిత్ర మనం తర్వాత తెలుసుకుందాం. సో ఆలయానికి ఎదురుగానే మనకు కాలభైరవ స్వామి క్షేత్రపాలకునిగా అయితే మనకు దర్శనమిస్తారు. సో ఇస్తున్నాను. ఆలయం లోపల అయితే మనకు వీడియో తీసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ఆలయానికి వీడియోస్ తీసుకునే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో బయట వరకే నేను మీకు చూపిస్తున్నాను. ఆలయానికి పక్కనే మనకు కాలభైరవ స్వామి వాళ్ళ ఆలయం, అలాగే విఘ్నేశ్వరుని ఆలయం, అలాగే ఇక్కడ ధూపదీప నైవేద్యాలన్నీ కూడా మొట్టమొదటగా యోగానంద లక్ష్మీ నరసింహస్వామికి జరిగిన తర్వాత పైన ఉన్నటువంటి భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చేస్తారు. ఓకేనా, ఇది మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఫ్రెండ్స్. యోగానంద లక్ష్మీ వరాహ స్వామి వారిని అయితే దర్శించుకుంటారు మెట్ల మార్గం గుండా వెళ్ళేటటువంటి వారు. సో ఈ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క చరిత్రను కనుక మనం తెలుసుకున్నామంటే, పూర్వం నారద మహాముని తన తపస్సు చేసుకోవడం కోసం ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం వెతుక్కుంటూ ఈ సింగరాయి కొండ ప్రాంతానికి వచ్చి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని ఆమె కోసం తపస్సు చేయడం అయితే జరిగిందనమాట. తన తపోశక్తికి మెచ్చినటువంటి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి నారద మహామునికి ప్రత్యక్షమవగా స్వామివారు తను ఇక్కడే ఉండాలని కోరుకోగా యోగ ముద్రలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా అయితే స్వామివారు ఇక్కడ వెలవడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ వెలిసినటువంటి ఈ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు చాలా ఉగ్రరూపుడుగా ఉండడం చేత మానవులు ఆయన యొక్క ఉగ్రరూప శక్తిని తట్టుకోలేకపోతున్న కారణం చేత శ్రీరాముల వారు తను వనవాసం ముగించుకొని అయోధ్యకి బయలుదేరే సమయంలో ఇక్కడ భూలక్ష్మీ వరాహ నరసింహస్వామి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. సో ఆ ఆలయం చరిత్ర నుంచి తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2 వీడియో.